నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ అంటే వెంకటేశ్వరుడు, వారణాసి అంటే విశ్వనాథుడు, తమిళనాడు అంటే మురుగన్, కర్ణాటక అంటే మంజునాథుడు, మధుర అంటే కృష్ణుడు. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇవన్నీ భారతదేశంలో ఉన్నవే. భారతీయులంతా కొలిచే దైవాలే. అయితే కేవలం భారతదేశం అంటే మాత్రం ఇకపై మొదటిగా తట్టే దైవం శ్రీరాముడు. రాముడు ఈ జాతికి ఆదిపురుషుడు. ఈ భూమి మీద నడయాడిన ప్రభు. సీతాన్వేషణలో దేశమంతా పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతాన్ని పునీతం చేసిన మహానుభావుడు. రామాయణం కావ్యమా, చరిత్ర? ఈ ప్రశ్న పాతదే. సమాధానం మాత్రం ఒక్కటే. రామాయణం అనేది కావ్య రూపంలో ఉన్న ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే దస్ హ్యాపెండ్ అని, అంటే చరిత్ర అనే కదా. రామజన్మభూమి అనగానే దశాబ్దాలుగా రాముడి కంటే బీజేపీయే గుర్తుకొచ్చేది చాలా మందికి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రామజన్మభూమి నినాదాన్ని మతతత్వంగా, యాంటీ సెక్యులర్ గా ముద్ర వేస్తూ వచ్చింది. కానీ క్రమంగా ఆ నినాదం మెజారిటీ భారతీయుల నరాల్లో ప్రవహించడం మొదలైంది. ఎందుకంటే రాముడు, రామాయణం ఈ జాతి డిఎన్ఏ. అందుకే అధిక శాతం ప్రజలు రాముడిని యావత్ భారత హైందవ జాతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసుకున్నారు. అలా మార్చుకునేలా బీజేపీ చేసింది. రాముడెంత గొప్పవాడో వాల్మీకి రాస్తే తప్ప మన జాతికి అందలేదు. రామభక్తి ఎంత గొప్పదో ఆంజనేయుడిని చూస్తే తప్ప మనకు అర్థమవ్వలేదు. జై శ్రీరామ్ నినాదంలో ఎంత చైతన్యం ఉందో, ఎంత ఐకమత్యానికి అది పునాది అవుతుందో, ఈ దేశం యొక్క అస్తిత్వానికి అది ఎంత అవసరమో బీజేపీ నినదిస్తే తప్ప తెలియలేదు. నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో శతాబ్దాల రామమందిర నిర్మాణ స్వప్నం నెరవేరుతుంటే తప్ప ఇందులోని ఐకమత్య స్ఫూర్తి ఎంత పెద్దదో అర్థం కాలేదు. ప్రతిపక్ష పార్టీలు ఏవైనా సరే ఇప్పుడు వ్యతిరేక ధోరణితో నోరు మెదపకూడని సమయం. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ ఏదో అంటేనే సోషల్ మీడియాలో జోకర్ అయిపోతున్న సందర్భం ఇది. దేశమంతా రామమందిర ప్రారంభోత్సవానికి చెందిన భక్తి పారవస్యంలో ఒకానొక పూనకంలో ఉంది. ఈ సెంటిమెంట్ని పక్కన పెడితే ఈ రామ జన్మభూమి చుట్టూ ప్రగతి, సామరస్యం ఎలా ఉండబోతోందో చూద్దాం. ముందుగా భక్తి పర్యాటకం. పైన చెప్పుకున్నట్టు తెలుగు నేలపై తిరుమల ఎలాగో దేశానికి అయోధ్య అలా కాబోతోంది. కనుక కేవలం భారతీయులకనే కాదు, అంతర్జాతీయంగా ఎందరికో ఇది టూరిస్ట్ హబ్ కాబోతోంది. అదొక్కటే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యూర్ వెజిటేరియన్ 7 స్టార్ హోటల్ అయోధ్యలో రాబోతోంది. ఇది ఖచ్చితంగా వండరే. 7 స్టార్ హోటల్ ఏంటి, ప్యూర్ వెజిటేరియన్ ఏంటి? ఇదే వండర్ అనుకుంటే ఇంకా పెద్ద వండర్ ఇంకోటుంది. ఇదే అయోధ్యలో రామాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు రాబోతోంది. అది కూడా కేంద్ర బీజేపీ, యూపీ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు కలిసి చేస్తున్న పని. ఇది మామూలు విషయం కాదు. ఒక పక్కన అధికారిక ఇస్లాం దేశ రాజధాని అయిన అబుదాబిలో అక్కడి షేకుల రాచరిక పాలనలో అతిపెద్ద స్వామి నారాయణ దేవాలయం ఫిబ్రవరిలో ద్వారాలు తెరుస్తోంది. అక్కడే అలా జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఇంకెలా జరగాలి? అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు అయోధ్యలో రాబోతోంది. ఇందులో అతిపెద్ద ఖురాన్ని పెడుతున్నారు. పీస్ అండ్ హార్మోనీ సెంటర్ గా దీన్ని రూపుదిద్దే పనిలో ఉన్నారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ మసీదులో అన్ని మతాల వారికి ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుందట. అంతేకాదు, ఇది హిందువులకి పవిత్రమైన అయోధ్య రామ మందిర సమీపంలో కట్టబోతున్న మసీదు కనుక ఆ పవిత్ర స్థలంలోని ఆలయాన్ని, ఆ భక్తుల మనోభావాలని గౌరవిస్తూ శాశ్వతంగా కేవలం శాకాహార భోజనమే ఆ మసీదులో వండించడం, వితరణ చేయడం జరుగుతుందట. ఇది కదా సామరస్యం అంటే, ఇది కదా ఆదర్శం అంటే. ముస్లిం మత పెద్దలు ఇంతటి ఆదర్శమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే బీజేపీ ప్రభుత్వం వారి పట్ల ఎటువంటి సానుకూల వైఖరి ప్రదర్శించి మనసులు గెలుచుకుందో అర్థం చేసుకోవాలి. అంతేకాదు, గతంలో వారణాసి అభివృద్ధిలో కూడా స్థానిక ముస్లిం పెద్దలు ప్రభుత్వానికి ఎంతగానో సహకరించారు. మరి ఇలాంటి సామరస్యం గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో లేదేం? అంటే సెక్యులర్ పేరు చెప్పి విద్వేషాలు ఆనాడు, మతతత్వ పార్టీ అనబడే బీజేపీ పాలనలో సామరస్యం ఈనాడు. నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, నాయకత్వం దేశ అస్తిత్వాన్ని కాపాడుతూనే సెక్యులర్ వాతావరణాన్ని పాడు చేయకుండా, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కాపాడుతోంది. బీజేపీ పుట్టిందే రామజన్మభూమి అంశం మీద, ఎదిగింది బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత. ఇప్పుడు మందిరం కట్టడం అయిపోయింది కనుక బీజేపీ పెట్టిన కారణం పూర్తయింది అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మరో పార్టీ, మరొక నాయకుడు సాధించలేనివెన్నో మోదీ సాధించి చూపిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పటంలో దేశం 5వ స్థానానికి ఎలా చేరింది? ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉంది?
అయోధ్య మందిరం ఎంత ప్రశాంతంగా తెరుచుకుంటోంది. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపరచడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తెచ్చుకోవడం, రామరాజ్యం అంటే ఇలా ఉంటుంది అని భారతదేశాన్ని ప్రపంచానికి చాటడం, ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటివెన్నో చూడాలంటే నరేంద్ర మోదీ ఆ కుర్చీలో యావత్ జీవితం కూర్చోవాల్సిందే. ఆ అయోధ్య రాముడు కూర్చోబెట్టాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.